హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకోసం 3 నెక్కులు ఒకేసారి స్టిచ్ చేసుకోవడం, అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకున్న డౌట్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. ఈ ఫినిషింగ్ చూశారు కదా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను. మరి వీడియోలోకి వెళ్దామా? నెక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం అదే బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా మిగిలిన క్లాత్ని ఇలా ఐరన్ చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే ఆల్రెడీ మధ్యలోకి ఫోల్డ్ చేసే ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోండి, మార్కింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది మీకు. సేమ్ మనం ఎలా అయితే కటింగ్ చేసామో దాన్ని అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకోండి. మనం ఏ లైన్ అయితే డ్రా చేసుకున్నామో దాని మీద నుంచే 1.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్కు ఎందుకు పెట్టుకోవాలి, 1.5 ఎందుకు తీసుకోవాలి, ఇదే కదా మీ డౌట్. నేను స్టిచ్చింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. నెక్ కట్ చేయకుండా ఇక్కడ నుండి మనం కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పెట్టుకునేటప్పుడు మాత్రం స్ట్రైట్గా ఉండాలి. కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను బక్రం కానీ లేదా పేపర్ క్యాన్వాస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ ఇలా క్లాత్నే తీసుకొని నెక్కి అటాచ్ చేస్తున్నాను. స్ట్రైట్ లైన్ కదా, స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఫైనల్గా ఈ నెక్ పార్ట్ కటింగ్ కూడా చూసేయండి. నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ని నెక్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. మా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, వీడియోస్ చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మాత్రం బాగా పెరుగుతున్నాయి, వాచ్ అవర్ కూడా పెరుగుతుంది, కానీ సబ్స్క్రైబ్ నెంబర్ మాత్రం అలాగే ఉంది, ఏ మార్పు లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోపు చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోండి, అది మీకే మంచిది. ఓకేనా? నెక్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా మనం కట్ చేసుకునే నెక్ పీస్ ఉంది కదా, దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. క్లియర్గా చూడండి, నేను ఎక్కడ ఫోల్డింగ్ చేస్తున్నానో, ఎటువైపు చేస్తున్నానో చూడండి.
ఈ చివరికి వచ్చాక ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని దాని మీద స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి వెళ్దాము. హలో, ఇటు చూడండి. చూసారు కదా, నేను చెప్పడం కన్నా మీకు చూపిస్తేనే క్లియర్గా అర్థం అవుద్దని పిలిచానండి, అంతకన్నా ఏం లేదు. ఇలా సెట్ చేసుకోవాలి. మీకు అంతగా కుదరకపోతే చుట్టూరా పిన్స్ పెట్టుకోవచ్చు, కానీ నాకు అలవాటే కదా అని పైన కింద అటాచ్ చేశానంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకోండి. ఈ టర్నింగ్ లో ఇలా మలుపు తిప్పుకోవాలి. లోపల క్లాత్కి 1 ఇంచు నేను ఖర్చు ఇచ్చాను కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ ఖర్చు మీదే ఈ పైన మాత్రం 1/2 ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ మలుపులో ఇక్కడ వరకు రానివ్వండి, తర్వాత టర్నింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోండి, కంగారేం లేదు. ఈ టర్నింగ్ లో మనం ఎక్కడైతే బిగిన్ చేసామో అక్కడతో ఎండ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి. కట్ ఎక్కడ పెట్టానో చూసారు కదా, ఇలా చుట్టూతా కట్ చేసుకోవాలి. స్లోగా పెడదామంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకని నేను స్పీడ్లో పెట్టాను. అయినా మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఈ 2 చివర్లో ఇలా లైట్గా కట్స్ పెట్టండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇది, కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్ చేసుకోవాలి. లోపల ఉన్న క్లాత్ బయటకు కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ టర్నింగ్ లో మాత్రం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. నేను స్పీడ్గా పరిగెడుతున్నా, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అలాగే నన్ను మీరు కూడా పరిగెడతా నాతో ఫాలో అవ్వండి. ఈ నెక్ని స్టిచ్ చేసుకోవాలంటే ఇలా క్రాస్ పీస్ని మాత్రమే యూజ్ చేయాలి. నెక్ని లాగద్దు, అలాగే పైన వేస్తున్న మెడపట్టిని కూడా లాక్కండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మాత్రమే కుట్టుది ఉంచండి, మిగతాది కటింగ్ లో తీసేయండి. ఇలా తీస్తేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది నెక్ది. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ ఫోల్డ్ చేయకండి, ఫినిషింగ్ బాగోదు. అలానే తక్కువ చేయకండి, కుట్టడం కుదరదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సేమ్ అలా చేసుకోండి. ఇక్కడ ఏది అడ్డం వస్తే దాన్ని కట్ చేసి పారేయండి. నెక్స్ట్ ఇక్కడ కటింగ్ చేయాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కటే నోట్ చేసుకోండి, ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు. బీ కేర్ఫుల్, సింగిల్ పీస్ మీద కట్ చేస్తున్నాం అని అనుకొని కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ చూస్తే మీకే తెలుస్తుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇలా ఉంది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి.
ఈ నెక్ స్టిచ్చింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇందాక ఏదన్నా పాయింట్స్ ఏమన్నా మిస్ అయితే ఇందులో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇలా రౌండ్ గా 1/2 ఇంచ్ మాత్రమే స్టిచ్ చేసుకోండి. పిన్స్ ఎటువైపు పెడుతున్నానో చూసారు కదా. స్టిచ్చింగ్ మాత్రం ఇందాక నేను ఎలా చూపించానో సేమ్ అలాగే 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోండి. లోపల కట్స్ ఇవ్వాలి. దీనికి మాత్రం పైన అంటే ఇక్కడ ఒక సింగిల్ కట్ చాలు. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని దీని మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. పైన మిషన్ తో స్టిచ్ చేస్తున్నాం కదా, లోపల మాత్రం హెమ్మింగ్ చేసుకోండి, నీట్ గా ఉంటుంది. పైన నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి, అలాగే చేసుకోండి. ఈ నెక్ షేప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ ఫోల్డింగ్స్ 1/2 ఇంచ్ కి ఇదిగోండి ఇలా 1/2 ఇంచ్ కి ఇలా చివరన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కి ఇంతకు ముందు మీకు చూపించినట్టుగానే నెక్ ఇలాగా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అదే, పైన నెక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నెక్ స్టిచ్చింగ్ మీకు తెలుసు కదా ఎలా చేసుకోవాలో. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ అయింది కదా, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే కప్ షేప్ రౌండ్ గా రావాలంటే కటింగ్ లో టిప్స్ చెప్పాను మీకు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మెయిన్ డాట్ కోసం 1.5 కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ మీదే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ గా కర్వ్ తీసుకున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇటు నుంచే డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర 1/2 ఇంచు మాత్రమే పట్టి వేయాలి. సేమ్ అన్ని డాట్స్ కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కలిపితే 1 ఇంచ్ వరకు మనం ఈ సైజ్ కి డాట్ వేసుకోవచ్చు. క్లియర్ గా ఇలాగా ప్రెస్ చేసుకోండి, అప్పుడే మీకు కప్ షేప్ ఎలా వచ్చింది కరెక్ట్ గా తెలుస్తుంది. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోవాలి ఎలా వేసుకోవాలి డాట్స్ అని. ఇలా రెండు ఒక సైడ్ కి రావాలి.
మెయిన్ డాట్ క్లియర్ గా వేసుకోండి, అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. డాట్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్ గా చూసారు కదా. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కటింగ్ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. దీనికి రిలేటివ్ గా ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు షేప్ పట్టీలో జాయిన్ చేసుకోవాలి. షేప్ పట్టీకి క్రాస్ కట్ ఎలా చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ మెథడ్ కూడా మీకు కటింగ్ లోనే చూపించాను. మీకు అక్కడికే సగం క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ క్లారిటీ కోసం స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచుకి స్టిచ్చింగ్ ఇవ్వండి. 3 కూడా సమానంగా పెట్టుకోవాలి. 3 లేయర్స్ కూడా సమానంగా రావాలి. డబల్ స్టిచ్చింగ్ కంపల్సరిగా ఇవ్వాలి. నీట్ గా ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 3 ఫోల్డింగ్స్ కూడా సమానంగా ఉండాలి. ఇలా చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేయాలి. చెస్ట్ పట్టి కుట్టడంలో ఇదొక మెథడ్ అండి. చాలా మెథడ్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. ఇలా స్టిచ్ చేయాలంటే కటింగ్ కూడా బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్ గా ఉండాలి. అలా అయితేనే ఈ ఫార్ములా వాడుకోవచ్చు మీరు. ఫైనల్ స్టిచ్చింగ్ ఇక్కడ ఇవ్వాలి. సేమ్ ఇలాగే రెండేది కూడా ప్రిపేర్ చేసుకోండి. కాజా పట్టీ కోసం ఇలా 4.5 ఇంచెస్ కి వెడల్పు తీసుకోండి. మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మీదే స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టీ కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డింగ్ చూశారు కదా, మధ్యలోకి మాత్రం చేయలా, నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ని ఉంచాను. సమానంగా ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోండి. ఈ కాజా పట్టి మనకి కుడివైపున ఉన్న పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. చూసారు కదా, కుట్టు కన్నా ఒక 2 పాయింట్స్ ముందుకు లాగాను నేను క్లాత్ ని. అంటే 2 గీతలు ముందుకు పెట్టాను. ఇందాక మనం స్టిచ్ ఎక్కడైతే ఇచ్చామో దాని మీద స్టిచ్ చేసుకోవాలి.
మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కాజాలు వస్తాయి కదా, క్లియర్ గా ఉండడం కోసం రెండో స్టిచ్ వేసుకోవాలి. ఉక్సులు పట్టి మనకి ఎడమ వైపున వస్తుంది. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టికి మాత్రమే, ఇలా. ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా మొత్తం, అందుకని ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఉంచుకోవాలి, ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి 1/2 ఇంచు కంపల్సరీగా ఉంచాల్సిందే. పైనుంచి స్టిచ్ చేసుకో. ఇప్పుడు 1/2 ఇంచు చూసారు కదా ఎలా నీట్ గా వచ్చిందో ఫినిషింగ్. ఇక్కడ గట్టి కుట్టు ఇవ్వండి. రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఒక 1/2 ఇంచు ఈ డాట్ పొడుగు వచ్చింది కాబట్టి కట్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్ గా పీస్ తీసుకోవాలి. అలాగే ఈ పీస్ ని ఒక 1/2 ఇంచు మాత్రమే ఫోల్డ్ చేశాను, ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఈ పీస్ ని నెక్ కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ టర్నింగ్ లో కరెక్ట్ గా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచుకి సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు దగ్గర రెండో పీస్ అటాచ్ చేసుకోవాలి. అంటే మొత్తం మనం మధ్యలో 1 ఇంచు గ్యాప్ తీసుకున్నాం. హాఫ్ ఇంచుకి కట్ చేసేయండి ఇలాగా. ఇక్కడ మార్కర్ తో ఇలా పాయింట్ గీసుకోండి. మీకు కరెక్ట్ గా రావాలంటే, రెండు నెక్కులు కరెక్ట్ గా ఉండాలంటే పాయింట్ గీసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. సేమ్ అలాగే దీనికి కూడా నడుం పట్టీకి 1.5 ఇంచుకి స్ట్రైట్ గా పీస్ తీసుకున్నాను. దీన్ని ఫోల్డ్ చేసుకొని దీనికి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచుకి జాయింట్ చేసుకోండి. ఇది స్ట్రైట్ పీస్ మాత్రమే తీసుకోవాలి, క్రాస్ తీసుకోకూడదు. ఇలాగా ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ని 1 ఇంచుకి డాట్స్ తీసుకోవాలని చెప్పాను కదా, ఎలా మార్క్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఈ సైజుకి అయితే 4.5కి మార్క్ తీసుకోండి. పెద్ద సైజు కాబట్టి 4.5, లేకపోతే 4 ఇంచెస్కి అయితే సరిపోతుంది. 36 ఆ సైజు అయితే. ఇలా 1/2 ఇంచుకి వెడల్పు 1/2 ఇంచు, పొడవు 3 ఇంచెస్కి పొడవు తీసుకున్నాను.
కింద గట్టి కుట్టి ఇవ్వాలి, అలాగే పైన కూడా గట్టి కుట్టి ఇవ్వండి. నెక్స్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూడండి. కింద బ్యాక్ పార్ట్ ఉంచాను, అలాగే పైన ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కి, ఎందుకంటే ఇంకా నేను ఫోల్డ్ చేయలేదు కదా నెక్ ని, అందుకని ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చులు ఏమీ లేకుండా నీట్ గా ఫినిషింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దీని మీదే స్టిచ్ చేసుకోవాలి. ఈ టర్నింగ్ లో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవ్వాలంటే చూడాల్సిందే, తప్పదు. ఇక్కడ ఈ దారాలే కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ కావాలంటే చేత్తో హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిషన్తో కుడుతున్నాను. డైలీ వేరే కాబట్టి మిషన్తో ట్రై చేయొచ్చు. ఇక్కడ గట్టి కుట్టి ఇవ్వాలి. నెక్ ఫినిషింగ్ ఎప్పుడు కూడా మీరు కుట్టే విధానాన్ని బట్టే ఉంటుందండి ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది. ఇలాంటి చోట నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంచేస్తే లోపల బండగా అది తిత్తుల్లాగా వస్తుంది, అందుకని వీలైనంతగా కటింగ్ లోనే తీసేయాలి క్లాత్ ని. డబల్ స్టిచ్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర నీట్ గా ఫినిషింగ్ తీసుకురావాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో నెక్ కూడా చూపించాను కదా, ఇప్పుడు సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. హ్యాండ్స్ కి సైడ్ జాయింట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను. హెవీ సైజ్ కి ఖచ్చితంగా జాయింట్స్ పడతాయండి. 40 సైజ్ కదా మనం కట్ చేసింది, అందుకని జాయింట్స్ వేయాల్సిందే. రెండున్నర ఇంచెస్ కి నేను ఖర్చుకి తగ్గింది, మనకి సైడ్ న 2.5 ఇంచెస్ కి కట్ చేశాను. ఇటువైపు క్లియర్ గా చూడండి, అర్థమవుతుంది. ఇలా సెట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న క్లాత్ ని కిందకి పెట్టుకోవాలి. అదే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కదా, అది చంక రౌండ్ దగ్గరికి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దీని మీద డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి. కిందన ఒక 1/2 ఇంచ్ కి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. కటింగ్ లోనే మనం 1/2 ఇంచ్ కి, ఫోల్డింగ్ కి 1/2 ఇంచు, అలాగే హెమ్మింగ్ కోసం 1 ఇంచు కట్ చేసుకున్నాం కదా. వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని నేను సైడ్ జాయింట్స్ అలాగే హ్యాండ్స్ అటాచ్ చేయడం నేను వీడియో చూపించలేదండి.
నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో అయితే మీకు కనిపిస్తాయి అవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.